నా బిడ్డ పేరు ధరిత్రి సార్. నేను పూర్ణిమ స్కూల్లో ఆయమ్మ పోస్ట్ చేస్తున్నాను సార్, పనిచేస్తున్నా. 4 నెలలు అయింది వచ్చి. మేము మరి ముందల్లా కొట్టేసేది సార్. మేము నమ్మట్లేదు, నా బిడ్డ చెప్పాను కానీ నమ్మట్లేదు. పెళ్ళిళ్ళు కొట్టుంటారని నేను మళ్ళీ పల్లకొండిపోయాను. మా హస్బెండ్ నేను స్కూల్లో పనిచేస్తున్నాను సార్. నేను ఆ వీడియో చూసిన తర్వాత నాకు చాలా కోపం వేసింది సార్. నా బిడ్డ ఇట్లా అయింది పరిస్థితి అని. ఆ వీడియో పట్టుకొని వెళ్ళి మా సార్కి చూపెట్టండి సార్. చూపెడితే మా సార్ అన్నారు, ఇది చోట చోట గల్తీ హే, మీరు పెద్దది చేస్తున్నారు అనేసి హిందీలో చెప్పారు సార్. మా అన్నకు ఫోన్ చేశాను సార్. ఫోన్ చేసి ఆయమ్మకి అడుగుతామనేసి మా అన్న వచ్చిండు సార్. వచ్చి అడిగినారు సార్, ఏంటి అంటే ఇట్లా చేశారు మీ పెద్దోళ్ళు, చిన్న పాపకి ఇట్లా కొట్టొచ్చా అనేసి మా అన్న అడిగారు సార్. మా అన్న అడగడము మా సార్ వచ్చి అన్నారు, ఏది చోట చోట గల్తీ హే, మీరు ఎంత పెద్ద వస్తువు చేస్తున్నారు, విషయం చేస్తున్నారు. నేను ఎన్ని సంవత్సరాల కాంచి కంప్లైంట్ నాకేమీ రాలేదు, మీరు కంప్లైంట్ ఇస్తున్నారు, మీరు చిన్న విషయంకి ఇట్లా పెద్దగా చేస్తున్నారు అనేసి మా సార్ చెప్పారు సార్. చెప్పడము పలుకున్నాం సార్. నా పాప బాధ చాలా పెయిన్ వేస్తుందని ఏడుస్తుంది సార్. నైట్ మొత్తం నిద్ర లేదు, తిండి లేదు సార్. మా పేరు ఒంటిగంట ప్రాంతంలో పోలీస్ స్టేషన్కు ఒక అమ్మాయి సంతోషి అని పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేసింది. ఆమె పూర్ణిమ స్కూల్లో ఆమె కూడా లాస్ట్ 6 months నుండి ఆయనగా పనిచేస్తుంది. వాళ్ళ డాటర్ కూడా అదే స్కూల్లో నర్సరీలో చదువుతూ ఉంది. అయితే నిన్న మధ్యాహ్నం వాళ్ళ అంతకుముందు ఇక్కడ పనిచేసే ఇంకొక ఆయ లక్ష్మి ఈ అమ్మాయిని టాయిలెట్ తీసుకుపోయే క్రమంలో ఆ అమ్మాయిని విపరీతంగా కొట్టడం జరిగింది. అదేవిధంగా తల తీసుకొని భూమికి బాదడం, చేతులతో కొట్టడం. చిన్నపిల్ల 4 సంవత్సరాల పిల్లను దాన్ని ఆ పక్క ఇంటి అతను వీడియో తీయడం జరిగింది. ఆ వీడియో తీసి ఆ వీడియోను వాళ్ళ మదర్కి షేర్ చేస్తే ఆ మదరు ఆ వీడియో బేస్ చేసుకొని మాకు కంప్లైంట్ ఇచ్చింది. దాని మీద మేము ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ చేసి ఈ హాస్పిటల్కి, ప్రైవేట్ హాస్పిటల్కి బెస్ట్ ట్రీట్మెంట్ కొరకు ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ప్రైవేట్ హాస్పిటల్ అమ్మాయి ట్రీట్మెంట్ తీసుకుంటుంది. అమ్మాయి స్టేబుల్గా ఉంది, ఎలాంటి ఇబ్బంది లేదు. అదేవిధంగా ఈ స్కూల్ యాజమాన్యం మీద, అదేవిధంగా ఆయా మీద కూడా మేము కఠిన చర్యలు తీసుకుంటాం. దీన్ని మనం ఈ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వాళ్ళకు కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. చేయాలి. ఇప్పుడు ఇద్దరు అందులో ఆయగా పనిచేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఈ యొక్క అమ్మాయినే ఆమె అరెస్ట్ చేసిందా, ఇట్లా క్రూయాలిటీగా చేసిందా, ఇంకా వేరే పిల్లల్ని ఏమైనా ఈ విధంగా చేసిందా అనేది అన్నీ కూడా అన్ని కొన్నాళ్ళ నుంచి వెరిఫై. ఇప్పుడు ప్రస్తుతం నిలకడగా స్టేబుల్గా ఉన్నది. ప్రస్తుతానికి అయితే ప్రాబ్లం లేదు. డాక్టర్స్తో కూడా మాట్లాడినాం. ప్రజెంట్ అయితే హ్యాపీ అన్నాం. అది ఇంకా మన దృష్టికి రాలేదు. అది మనం ఒకవేళ స్కూల్ యాజమాన్యం కనుక ఇమీడియట్గా యాక్షన్ తీసుకోకుండా ఉంటే మనం దాన్ని కూడా వెరిఫై చేయాలి. ఇప్పుడు ఆ అమ్మాయి అడ్మిషన్ అయిందా, లేకపోతే